హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మోటో g86 పవర్ రివ్యూ చేద్దాం. దీని ప్రైస్ బేస్ మోడల్ 8+128GB 18,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 17,000 రూపాయలకి వచ్చింది. అయితే ఈ ఫోన్ లాంచ్ కాక ఒక 20 రోజుల ముందే మోటో ఇదే ప్రైస్ లో ఇంకో ఫోన్ లాంచ్ చేసింది. అదే మోటో g96. కార్డ్ ఆఫర్స్ ఏమి లేకుండా 18,000కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకుంటే 17,000కి వచ్చింది. యాక్చువల్లీ ఆ ఫోన్ రివ్యూ కూడా చాలా మంది అడిగారు. కాకపోతే నాకు దానికంటే ఇదే బెటర్ అనిపించింది. రెండు సేమ్ ప్రైస్ లో వస్తాయి, బట్ దానికంటే ఇదే బెటర్ అనిపించింది. ఎందుకంటే మోటో g96 సేమ్ మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే మోటో H50 ఫ్యూజన్ ఉందో సేమ్ అదే ఫోన్. మీకు స్పెక్స్ అన్ని డిట్టో సేమ్ ఉంటాయి. బ్యాటరీ మాత్రం ఒక 500 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. H50 ఫ్యూజన్ లో 5000 mAh బ్యాటరీ ఉంటే దీనిలో 5500 mAh బ్యాటరీ ఉంటుంది. మిగిలిన స్పెక్స్ అన్ని దాదాపు సేమ్ ఉంటాయి. మోటో H50 ఫ్యూజన్ ప్రైస్ కూడా తగ్గింది. కాకపోతే ప్రైస్ తగ్గినా గానీ H50 ఫ్యూజన్ ఒక సంవత్సరం ఓల్డ్ డివైస్ కాబట్టి ఎవరు కొనడానికి అంత విల్లింగ్ గా ఉండరు. అందుకని సైలెంట్ గా మోటో రీబ్రాండ్ చేసేసి g96 లాగా తీసుకొని వచ్చింది. సో టెక్నికల్లీ అది కొత్త ఫోన్ అయినా కానీ ఒక సంవత్సరం ఓల్డ్ ఫోన్ అన్నట్టే. అండ్ దానిలో ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇది లాస్ట్ టైం మోటో H50 ఫ్యూజన్ లో తీసుకొచ్చినప్పుడే ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు. జనరల్ యూస్ కోకే కానీ గేమింగ్ అంతగా పనికిరాదు. బట్ ఇది g86 పవర్ మాత్రం కంప్లీట్లీ న్యూ ఫోన్ అని చెప్పాలి. అండ్ ప్రాసెసర్ కూడా Dimensity 7400 ప్రాసెసర్. ఈ 7400 ప్రాసెసర్ 7S Gen 2 కంటే బెటర్ ప్రాసెసర్ అనమాట. సో ఒకవేళ మీ మైండ్ లో కానీ g96 g86 పవర్ అని ఉంటే ఖచ్చితంగా g86 పవరే ఈ రెండిట్లో బెటర్ ఫోన్. g86 పవర్ కాప్ చేయడానికి చూడండి. ఇక ఈ ఫోన్ g86 పవర్ కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ బాక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. బాక్స్ టిపికల్ మోటో బాక్స్ లాగే ఉంటుంది. బాక్స్ లో చార్జర్ అండ్ USB కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ USB కేబుల్ నార్మల్ గా మోటో Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి Type-A to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాక్స్ లో ప్రియర్ ప్లేట్ స్క్రీన్ గార్డ్ కానీ కేస్ కానీ ఏది ప్రొవైడ్ చేయట్లేదు. సరే వీళ్ళు కేస్ ప్రొవైడ్ చేయట్లేదు ఓకే, కనీసం ప్రియర్ ప్లేట్ స్క్రీన్ గార్డ్ అది ఏముంది, చిన్న పేపరే కదా, ఆ పేపర్ ప్రొవైడ్ చేసినా బాగుండేది. ఎందుకంటే ఫోన్ బయటకి దిగగానే ఆ స్క్రీన్ గార్డ్ దొరకడం కొద్దిగా కష్టమైపోయింది. నెక్స్ట్ బిల్ట్ అండ్ డిజైన్ లోకి వెళ్ళిపోతే దీనిలో మొత్తం 3 కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్ కి వీళ్ళు వింత పేర్లు పెడతారు. బట్ మన వాడుక భాషలో చెప్పాలంటే నా దగ్గర ఉన్నది బ్లూ కలర్, మిగిలిన 2 కలర్స్ వచ్చరికి గ్రీన్ కలర్ ఒకటి ఉంటుంది, ఇండిగో కలర్ లైక్ పింకిష్ నుంచి వైలెట్ కి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టు ఒక కలర్ ఉంటుంది. 3 కలర్స్ లో నాకు ఈ బ్లూ కలర్ కొద్దిగా సటిల్ అనిపించింది. మిగిలిన 2 కలర్స్ నాకు ప్రాక్టికల్ లైఫ్ లో యూస్ చేయడానికి జనరల్ గా ఆ కలర్స్ నాకు నచ్చవు. సో అందుకని నేను బ్లూ తెప్పించాను. ఈ బ్లూ కలర్ వచ్చరికి వేగా లెదర్ బ్యాగ్ తోడు వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, ఎట్లాంటి మెటల్ ఫ్రేమ్ అయితే ఉండదు. బిల్డ్ క్వాలిటీ అయితే 20,000 రూపాయలు లోపు వస్తుంది కాబట్టి అంత ప్రీమియం బిల్డ్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ వెయిట్ వచ్చరికి 196 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఇది లైట్ వెయిట్ అయితే కాదు, కాకపోతే దీనిలో పెద్ద బ్యాటరీ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగానే ఉంది. వెయిట్ బ్యాలెన్సింగ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు మరీ 196 అంటే 200 గ్రామ్స్ ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే ఉండదు. వెయిట్ బ్యాలెన్సింగ్ బాగానే ఉంది కాబట్టి చేతిలో పట్టుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇక డిస్ప్లే వచ్చరికి 6.67 నుంచి 1.5K POLED డిస్ప్లే తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అని యూస్ చేశారు. డిస్ప్లే కి HDR10+ ఉంటుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది కర్వ్డ్ డిస్ప్లే గానీ క్వాడ్ కర్వ్ డిస్ప్లే గానీ కాదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే తోడు వస్తుంది. సో ఫ్లాట్ డిస్ప్లే ఫోన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా ప్రాక్టికల్ గా యూస్ చేసినప్పుడు డిస్ప్లే క్వాలిటీ బాగుంది. డిస్ప్లేలో మంచి కలర్స్ ఉన్నాయి, డిస్ప్లే షార్ప్ ఉంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. పీక్ సన్లైట్ లో కూడా కంటికి ఈజీగా కనిపించింది. కాకపోతే డిస్ప్లేలో బెజల్స్ కొద్దిగా థిక్గా ఉన్నట్టు అనిపించింది. అదేంటి బ్రో, ఫ్లాట్ డిస్ప్లే కదా, మరి బెజల్స్ కనిపిస్తాయి కదా అంటే బెజల్స్ కనిపించవచ్చు, కాకపోతే ఇంకొద్దిగా థిన్ చేసి ఉండొచ్చు బెజల్స్ ని. పర్టికులర్ గా టాప్ బెజల్ అయితే కొద్దిగా చూడడానికి బాగా బల్కీగా కనిపిస్తుంది. ఆ బెజల్స్ ఒకటి తప్పించి డిస్ప్లే విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. డిస్ప్లే అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగుంది. సపరేషన్ వచ్చేసరికి 40-60% ఉంది. ఒకసారి స్టీరియో స్పీకర్ శాంపిల్ వినండి. ఈ రోజు దానికి నెక్స్ట్ మోడల్, దీని మీద నేను చాలా ఇప్పుడు కింద స్పీకర్ బ్లాక్ చేస్తున్నా. ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత కూడా తెప్పించి ఖచ్చితంగా రివ్యూ చేద్దాం అనుకున్నా, కానీ వన్స్ స్పీకర్స్ క్వాలిటీ అయితే పర్వాలేదు, ఆ ప్రైస్ కి బాగానే ఉంది. నెక్స్ట్ ప్రాసెసర్ Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ తోటి వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ తోటి వస్తుంది. ఇక్కడ ఈ ప్రైస్ కి పర్ఫార్మెన్స్ ర్యామ్ అండ్ రామ్ స్టోరేజెస్ అయితే ఓకే అని చెప్పాలి. ఈ ప్రైస్ లో అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ 7400 ప్రాసెసర్ నార్మల్ మీకు డైలీ యూస్ కి చాలా బాగుంటుంది. ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. లాగ్స్ గానీ ఫ్రేమ్ డ్రాప్స్ గానీ ఏమి ఉండవు. ఈవెన్ గేమింగ్ కూడా పర్వాలేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఇది BGM ఓన్లీ 60 FPS లో మాత్రం హ్యాండిల్ చేస్తుంది, 90 FPS లేదు. నార్మల్ గా Dimensity 7400 90 FPS సపోర్ట్ ఉంటుంది, 90 FPS లో హ్యాండిల్ చేయగలదు. బట్ వీళ్ళు మాత్రం దీనిలో స్టిల్ 60 FPS మాత్రమే ఇచ్చారు. 60 FPS గేమింగ్ మాత్రం మీరు ఆడుకోగలరు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే గేమ్ ఆడేటప్పుడు బాగానే ఉంటుంది. అగైన్ మీరు ఇక్కడ ప్రైస్ ని మైండ్ లో పెట్టుకోండి, 20,000 రూపాయలు లోపు వస్తుంది. ఆ ప్రైస్ కి తగ్గట్టుగానే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. క్యాజువల్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు మరి టోర్నమెంట్ లెవెల్ గేమర్స్ లైక్ కాంకరర్ ర్యాంక్ పుష్ చేస్తాను అలా చేస్తానంటే దీనికంటే బెటర్ గేమింగ్ ఫోన్స్ లైక్ Realme P3 Ultra గానీ iQOO Neo 10R గానీ అవి దీనికంటే బెటర్ ఉంటాయి. బట్ ఓవరాల్ దీని బడ్జెట్ లో చూస్తే మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. కాకపోతే 60 FPS కాకుండా 90
90 FPS ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే కాంపిటీషన్ లో పోకో X7 ఉంటుంది. పోకో X7 లో 90 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుంది, బట్ దీనిలో ఓన్లీ 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో అది కొద్దిగా బెటర్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ టెంపరేచర్ కూడా కంట్రోల్ ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రెసెంట్ నా దగ్గర మా ఏరియాలో బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వెదర్ చల్లగా ఉంది. సో టెంపరేచర్ కూడా ఎక్కువ రీచ్ కావట్లేదు. ఒకవేళ మీరు కానీ సమ్మర్ టైంలో ఫోన్ యూస్ చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా ఒక 42 నుంచి 43 డిగ్రీస్ టెంపరేచర్ వరకు ఫోన్ హీట్ అవుతుంది. నెక్స్ట్ కెమెరాస్ బ్యాక్ సైడ్ దీనిలో చూడడానికి 3 కెమెరాస్ లా కనిపిస్తాయి, బట్ అక్కడ ఉండేది 2 కెమెరాస్. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 సెన్సర్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా మీరు మ్యాక్రో కెమెరాలో కూడా యూస్ చేయొచ్చు. థర్డ్ ఇది 3-in-1 లైట్ సెన్సర్. ఇది బయట ఉన్న అంబియంట్ లైట్ ని సెన్స్ చేసి ఎక్స్పోజర్ ఎంత వరకు ఇవ్వాలి, ఫోటో ఎలా క్యాప్చర్ చేయాలనే ఇన్పుట్స్ ఫోన్ కి ఇస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ కెమెరా క్వాలిటీ ఫస్ట్ అల్ట్రా వైడ్ కెమెరా, దీన్ని తీసి ఫస్ట్ పక్కన పడేయాలి, ఎందుకంటే ఇది 8 మెగాపిక్సెల్ కెమెరానే కాబట్టి అంత గొప్ప ఇమేజెస్ ఏం క్యాప్చర్ చేయవు. ఈవెన్ డే లైట్ లో కూడా ఫోటోస్ అయితే పూరే వస్తాయి. ఫోటోస్ చూడడానికి బాగుంటాయి, మీకు ఎక్స్పోజర్ అదంతా బాగుంటుంది, స్కైస్ బాగా కనిపిస్తాయి, మనిషి స్కిన్ టోన్ కూడా బాగానే కనిపించింది. బట్ జూమ్ చేసి చూస్తే ఒకసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ నేను అసలు ఫోకస్ లోనే నన్ను అసలు ఫోకస్ లోనే తీసుకోవాలా, ఏదో బ్యాక్గ్రౌండ్ ని ఫోకస్ లో తీసుకుంది. సో ఆ లెవెల్లో ఉండేది అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా. ఇది అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. అండ్ మ్యాక్రో కెమెరాకి తీయడానికి కూడా ట్రై చేసా. మ్యాక్రో కెమెరాలో కూడా కొన్ని ఫోకసింగ్ ఇష్యూస్ నేను నోటీస్ చేసా. మ్యాక్రో మోడ్ లో ఉన్నప్పుడు కూడా అంత తరోగా ఫోకస్ తీసుకుంటున్నట్టు నాకు అనిపించలేదు. అండ్ ప్రైమరీ కెమెరా ఫ్రంట్ కెమెరా 2 డే లైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. దీనిలో ఫస్ట్ కలర్స్ బాగుంటాయి, మనిషి స్కిన్ టోన్స్ గానీ, ఆ స్కైస్ గానీ, ఆ ఎక్స్పోజర్ గానీ ఎవ్రీథింగ్ కూడా కంట్రోల్ లో ఉండేది. కాకపోతే ఒకటి చిన్న ప్రాబ్లం నేను ఎక్కడ నోటీస్ చేశానంటే, బ్యాక్ కెమెరాని యూస్ చేసి ల్యాండ్స్కేప్స్ ని కానీ దేనైనా ఫోటో తీసినప్పుడు ఫోటో ప్రాసెస్ చేసేసిన తర్వాత ఆ ఫోటోలో కాంట్రాస్ట్ లెవెల్, టెక్స్చర్ లెవెల్ పెంచేస్తుంది. ఇక్కడ ఈ వై అపార్ట్మెంట్ చూడొచ్చు, అక్కడ వై అనే దాని మీద అంత టెక్స్చర్ ఉండదు. ఇది నేను యాక్చువల్ ఫోటో క్యాప్చర్ చేయక ముందు స్క్రీన్ రికార్డింగ్, ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ప్రాసెస్ అయ్యే ఫుటేజ్ మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. క్యాప్చర్ అయ్యేటప్పుడు నార్మల్ ప్రివ్యూ ఏదైతే చూపిస్తుందో దానిలో టెక్స్చర్ ఏమీ లేకుండా నార్మల్ రియల్ లైఫ్ లో ఎలా ఉందో అలా చూపిస్తుంది. కానీ వన్స్ ఫోటో తీసిన తర్వాత అక్కడ టెక్స్చర్, కాంట్రాస్ట్ పెంచేస్తుంది. అంత రియల్ టు లైఫ్ అయితే లేదు. కలర్స్ న్యాచురల్ గానే ఉన్నాయి, కానీ ఫోటో చూడడానికి అంత రియల్ టు లైఫ్ లేదు. ఈవెన్ ఇది మనుషులు ఫోటో తీసినప్పుడు కూడా కొద్దిగా ఎఫెక్ట్ లోకి వస్తుంది. సో అలా కాంట్రాస్ట్ లెవెల్ కొద్దిగా పెంచేస్తుంది కాబట్టి బ్యాక్ కెమెరాలో జూమ్ చేసి చూసినప్పుడు అంత మంచి డీటెయిల్స్ ఉండట్లేదు. బట్ ఓవరాల్ గా ఫోటో చూస్తున్నప్పుడు మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ డే లైట్ లో ఫోటోస్ చూడడానికి అయితే బాగానే ఉంటాయి, బట్ జూమ్ చేసి చూస్తే అంత డీటెయిల్స్ ఉండట్లేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి ఓన్లీ 1x లో మాత్రమే పోర్ట్రేట్స్ తీయగలం. 2x పోర్ట్రేట్స్ కానీ 3x పోర్ట్రేట్స్ కానీ దీనిలో ఉండవు. 1x పోర్ట్రేట్స్ అయితే చూడడానికి బాగానే వస్తాయి, పర్వాలేదు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా పోర్ట్రేట్ షాట్స్ బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోతే మంచి లైటింగ్ ఉంటే ఫోటోస్ చూడడానికి బాగానే ఉంటాయి. ఇవి రెస్టారెంట్ లైటింగ్ కండిషన్ లో తీసిన ఫోటోస్. ఇక్కడ ఫోటోస్ బ్యాక్ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా చూడడానికి బాగానే ఉంది. కాకపోతే ఫ్రంట్ కెమెరాలో మరీ కొద్దిగా తక్కువ డీటెయిల్స్ ఉన్నాయనిపించింది. ఇది 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది, ఇంకా అక్కడ బెటర్ డీటెయిల్స్ క్యాప్చర్ చేయొచ్చామో అనిపించింది, ఎందుకంటే లైటింగ్ కూడా అక్కడ మంచి సఫిషియెంట్ లైటింగ్ ఉంది. బ్యాక్ కెమెరా మాత్రం చూడడానికి బాగానే ఉంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే అన్ని కెమెరాస్ యూస్ చేసి 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా యూస్ చేసి కూడా 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా వీడియో డే లైట్ లో బాగానే ఉంటుంది, లో లైట్ లో స్ట్రగుల్ అవుతుంది, ఆబ్వియస్లీ అది మీకు తెలిసిందే. ఇక బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వీడియో మాత్రం డే లైట్ లో చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఫోటోస్ తో కంపేర్ చేస్తే వీడియో పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పాలి. ఫోటోస్ వీళ్ళు కొన్ని మార్చుకోవాల్సినవి, ప్రాసెసింగ్ లో చేంజెస్ చేయాల్సినవి ఉన్నాయి, బట్ వీడియో మాత్రం డే లైట్ లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాది ఎక్సలెంట్ గా ఉంది. 4K 30 FPS లో ఎక్సలెంట్ వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఈ ప్రైస్ లో వీడియో క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో కూడా డే లైట్ లో చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ స్టెబిలైజేషన్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ లో స్టెబిలైజేషన్ చాలా బాగుంది. అండ్ లో లైట్ లో బ్యాక్ కెమెరా వీడియో కొద్దిగా డార్క్ వస్తుంది, ఇంకా కొద్దిగా బ్రైట్ చేసి చూపిస్తే బాగుంది అనిపించింది. వీడియో డార్క్ వస్తుంది కాబట్టి వీడియోలో డీటెయిల్స్ కూడా అంత గొప్పగా ఉండవు, బట్ ఫ్రంట్ కెమెరా మాత్రం మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా వీడియో కొద్దిగా బ్రైట్ గా వస్తుంది, అండ్ డీటెయిల్స్ కూడా పర్వాలేదు, ఆ ప్రైస్ లో మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది వీడియోలో. ఓవరాల్ గా కెమెరా మంచి లైటింగ్ ఉంటే మంచి అవుట్పుట్ ఇస్తుందని చెప్పాలి. ఫోటోస్ గానీ వీడియోస్ గానీ మంచి లైటింగ్ ఉంటే మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. 18,000 రూపీస్ దగ్గర కెమెరా కోసం కూడా ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే 18,000 దగ్గర ఇంతకంటే బెటర్ కెమెరా కొన్ని ఇష్యూస్ చెప్పా, ఆబ్వియస్లీ కొన్ని ఇష్యూస్ చెప్పా, బట్ అయినా కానీ ఈ ప్రైస్ కి 18,000 17,000 రూపీస్ ప్రైస్ కి ఖచ్చితంగా ఇది యాక్సెప్టబుల్ కెమెరా అని చెప్పాలి. ఓ తోపు తురుగు కెమెరా అని చెప్పట్లేదు, బట్ గుడ్ ఎనఫ్ కెమెరా అని చెప్పాలి. లైటింగ్ బాగున్నప్పుడు కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది, పర్టికులర్ గా వీడియో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ బ్యాటరీ 6720 mAh బ్యాటరీ తోటి వస్తుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. 8 hours పైన నాకు స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేయొచ్చు. అండ్ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే దాదాపు గంటన్నర వరకు టైం తీసుకునేది. నేను 14% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను, 100% కావడానికి 1 hour 22 minutes దాకా టైం తీసుకుంది. ఒకవేళ మీరు 0% నుంచి ఛార్జ్ చేస్తే ఖచ్చితంగా 1 hour 30 minutes పైన ఛార్జింగ్ టైం తీసుకునేది. అండ్ సాఫ్ట్వేర్ ఇవే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తోటి వస్తుంది, మోటో ఇవే తోటి వస్తుంది. ఇక్కడ అప్డేట్ పాలసీ ఓన్లీ 1+3 years మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే 1 year మాత్రమే ఓఎస్ అప్డేట్
అప్డేట్ వస్తుంది. అంటే ఆండ్రాయిడ్ 16 అప్డేట్ మాత్రం దీనికి వస్తుంది. దాని తర్వాత ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ అయితే ఇక రావు. సో ఇది నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. ఎందుకంటే ఆండ్రాయిడ్ 16 ఎక్కువ దూరం ఏం లేదు, రాబోయే నెక్స్ట్ 2-3 మంత్స్ లో ఆండ్రాయిడ్ 16 అయితే వచ్చేసిద్ది. సో ఆండ్రాయిడ్ 16 తర్వాత ఇంకా మేజర్ అప్డేట్స్ ఏం రావంటే ఇది కొద్దిగా మైనస్ పాయింట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫోన్ ని లాంగ్ టర్మ్ 3-4 ఏళ్ళు యూజ్ చేయాలంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్ రావు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మోటో ఇవే కూడా ఇంతకు ముందు ఉన్నంత క్లీన్ గా అయితే లేదు. మోటో చిన్నగా రెడ్మీ లాగా రియల్మీ లాగా మారిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. కొద్దిగా బ్లోట్వేర్ ఇంక్లూడ్ చేస్తున్నారు. ఒక 4-5 బ్లోట్వేర్ యాప్స్ వస్తాయి. ఇవి కూడా గేమ్స్ వస్తాయి, బబుల్ బ్లాస్ట్ అని, అదని ఇదని, క్యాండీ క్రష్ అని, ఇలా కొన్ని గేమ్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ లాక్ స్క్రీన్ లో కూడా గ్లాన్స్ అంటే లాక్ స్క్రీన్ పోస్ట్ ఉండేది కదా, అది కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. సెటప్ చేసేటప్పుడు దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు, బట్ అయినా కానీ కొద్దిగా బ్లోట్వేర్ యాడ్ చేస్తున్నారు. ఇది కొద్దిగా తగ్గించుకుంటే మంచిది అనిపించింది నాకు. అండ్ యూఐలో ల్యాక్స్ కూడా మోటో అంటేనే యూఐ ల్యాక్స్ కి పెట్టింది పేరు కదా. నేనైతే కొన్ని ల్యాక్స్ నోటీస్ చేశాను, మరి ఫోన్ వాడలేకుండా ఉన్నంత ల్యాక్స్ అయితే లేవు. బట్ కొన్ని యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నప్పుడు, క్రోమ్ ఓపెన్ చేస్తున్నప్పుడు, ఈవెన్ కాలింగ్ డైలర్ ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఆ స్టటర్స్, ఆ లాగినెస్, ఆ స్లోనెస్ అయితే నేను దీనిలో నోటీస్ చేశాను. అండ్ కాల్ సిగ్నల్స్ బాగానే ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మీరు మాట్లాడే వాయిస్ అవతల వాళ్ళకి బాగానే వినిపిస్తుంది, అవతల వాళ్ళు మాట్లాడే వాయిస్ కూడా ఇయర్ పీస్ లో బాగానే వినిపిస్తుంది. మరి అంత తక్కువ వాల్యూమ్ లో వినిపించట్లేదు, మరి అంత ఎక్కువ వాల్యూమ్ లో కూడా వినిపించట్లేదు. ఇయర్ పీస్ వాల్యూమ్ అయితే కాల్స్ అప్పుడు కరెక్ట్ గా ఉంది. అండ్ డైలర్ కూడా ఇది గూగుల్ డైలర్ తోడు వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేయాలంటే అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టు అనౌన్స్మెంట్ అయితే వెళ్తుంది. సార్ వాల్యూ వచ్చేసరికి హెడ్ ది 1.12 వాట్ పర్ కేజీ ఉంది, బాడీ సార్ వాల్యూ 1.08 వాట్ పర్ కేజీ ఉంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇది IP68+69 రేటింగ్ తోడు వస్తుంది. మిలిటరీ స్టాండర్డ్ 810H ఉండిద్ది. NFC లేదు, నేను చెక్ చేశాను, NFC నాకు ఎక్కడ కనిపించలేదు. అండ్ IR బ్లాస్టర్ కూడా ఉండదు. బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 5.4 తోడు వస్తుంది, Wi-Fi 6 తోడు వస్తుంది, USB పోర్ట్ USB 2.0 పోర్ట్ తోడు వస్తుంది. అండ్ OTG కూడా నేను చెక్ చేశాను, పెన్ డ్రైవ్స్ SSDs బాగానే డిటెక్ట్ చేస్తుంది, నో ప్రాబ్లం. సిమ్ స్లాట్ వచ్చరికి హైబ్రిడ్ స్లాట్ తోడు వస్తుంది. సెకండ్ సిమ్ లో మీరు డిసైడ్ అవ్వచ్చు మెమరీ కార్డ్ వేసుకోవాలా, రెండో సిమ్ వేసుకోవాలా అని. ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ దీనిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అయితే. ఓవరాల్ గా ఆ ప్రైస్ కి 17,000 రూపాయల్లో నాకు దీనిలో మేజర్ డ్రాబ్యాక్స్ ఏం కనిపించలేదు. ఆబ్వియస్లీ ఫోన్ అన్నాక ఇష్యూస్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ చెప్తావు, మళ్ళీ ఫోన్ బాగుందంటావు, ఏంటి బ్రో ఏం అర్థం కావట్లేదు అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఏ ఫోన్ అయినా ₹1,00,000 పెట్టి ఫోన్ తీసుకున్నా కానీ దానిలో ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. యాజ్ ఎ రివ్యూర్ నాకు కనిపించిన ప్రతి మైనస్ పాయింట్ కూడా మీ ముందు పెట్టడం నా బాధ్యత. సో ప్రతి ఫోన్ లో మైనస్ పాయింట్ ఉంటుంది, ఏ ఫోన్ కూడా పర్ఫెక్ట్ కాదు. కాకపోతే ఆ మైనస్ పాయింట్స్ ఎంత మార్జిన్ లో ఉన్నాయో మనం చూసుకోవాలి. ఫోన్ నిండా మైనస్ పాయింట్స్ ఉంటే ఆబ్వియస్లీ మనం ఆ ఫోన్ కొనలేం. ఇప్పుడు ఆ ఫోన్ లో డిజైన్ బాగాలేదు, డిస్ప్లే బాగాలేదు, కెమెరా బాగాలేదు, బ్యాటరీ బాగాలేదు, ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా బాగాలేదంటే ఆబ్వియస్లీ మనం ఆ ఫోన్ కొనలేం. బట్ చిన్న మైనస్ పాయింట్స్ లైక్ కెమెరా ఆప్టిమైజేషన్ ఇష్యూస్ కానీ, లో లైట్ పర్ఫార్మెన్స్ కానీ, ఇలాంటి మైనస్ పాయింట్స్ అయితే ప్రతి ఫోన్ లో కామన్ గానే ఉంటాయి. అలాంటి కామన్ మైనస్ పాయింట్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓవరాల్ గా నాకు 17,000 రూపాయలకైనా 18,000 రూపాయలకైనా ఈ ఫోన్ మంచిగానే అనిపించింది. ఒకవేళ మీరు 17,000-18,000 రూపాయల్లో ఒక మంచి ఫోన్ కోసం చూస్తుంటే దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఒకటి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే 1 year మాత్రమే ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి, అదొక్కటి మీరు చూసుకోండి. ఆ 1 year ఓఎస్ అప్డేట్స్ నాకు పర్లేదు అనుకుంటే మాత్రం ఈ ఫోన్ చాలా మంచి చాయిస్ అవుతుంది ఆ ప్రైస్ కి. పర్టికులర్ గా ఈ ఫోన్ అయితే నేను పేరెంట్స్ కి ఎక్కువ సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు 20,000 రూపాయల లోపు పేరెంట్స్ కోసం ఏదైనా ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు, క్లీన్ యూఐ తోటి రావాలి, మంచి బ్రాండ్ తోటి రావాలి, జనరల్ యూస్ కోసం పేరెంట్స్ కోసం ఫోన్ చూస్తున్నానంటే మాత్రం ఇది చాలా మంచి చాయిస్ అవుతుంది. అండ్ ఇదే ప్రైస్ లో దీనికి కాంపిటీషన్ గా Vivo T4R ఉంటుంది. ఈ Vivo T4R జస్ట్ ఇప్పుడే నాకు డెలివరీ అయింది. ఈ ఫోన్ కూడా మన ఛానల్లో రివ్యూ వస్తుంది. అండ్ వీలైతే మోటో G86 పవర్ తోటి T4R ని కంపేర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇది ఓవరాల్ గా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మార్కెట్ లో లాంచ్ అయ్యే ప్రతి ఫోన్ కూడా కొని బెస్ట్ వీడియోస్, మీరు అడిగిన ప్రతి వీడియో మీ ముందుకు తేడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. ఎఫర్ట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడే ఎంటికలు కొంటాం, అవి కొంటాం, ఇవి కొంటాం అని వస్తున్నారు. సో అలాంటి కొన్ని అవాయిడ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.